యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హాయ్ విక్కీ. ఎంతకాలమైంది నిహారిక నీ పిలుపు విని. కోకిల గొంతులా చాలా స్వీట్గా ఉంది. నిహారిక, రేపు నేను దుబాయ్ నుంచి ఇండియా వస్తున్నాను. ఎందుకు విక్కీ? నీకోసమే. నా కోసమా? అవును, వెంటనే ముహూర్తాలు చూడమని అక్కా బావులకు చెప్పు. ముహూర్తాలా? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావా? ముహూర్తాలు బిజినెస్ కోసం కాదు, మన పెళ్లికి. మన పెళ్ళా? ఎందుకంత షాక్ అయ్యాం? మన పెళ్లికే. సైలెంట్ అయ్యావేంటి? అమ్మ మాట్లాడుతుందంట. నువ్వే మాట్లాడవే. చెప్పు వికాస్. బ్యాటర్ అంతా నిహారికకి చెప్పేశానక్క. రేపొస్తున్నాను. రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. గుడ్ నైట్ అక్క. అది కాదురా. ఇక్కడ నేను చాలా అందాల్ని చూశాను. నీ అందం మాత్రం అందరికంటే ఎక్కువ మత్తునిస్తుంది నిహారిక. నిన్ను వదులుకోలేను. పెళ్ళంటాడేంటి? నిన్ను వాడికిచ్చి చేస్తామని గతంలో మాటిచ్చాము. ఈ మధ్యంతా వాడు పెళ్లి టాపిక్ తీసుకురాకపోయేసరికి అక్కడెవరినైనా చూసుకున్నాడేమోనని అనుకున్నాము. ఇప్పుడిలా అంటాడని నేను అనుకోలేదు. నేను శ్రీకర్ని తప్ప వికాస్నే కాదు కదా ఎవరిని చేసుకోను. నీకు శ్రీకర్ నచ్చాడు, వికాస్కి నువ్వు నచ్చావు. వాడు కోరుకున్నది జరగకపోతే ఊరుకోడు. అలా అని నా జీవితం బలి చేస్తావా? మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అందుకు కారణం వికాసే. వాడు ఎప్పటికప్పుడు కోట్లల్లో డబ్బులు పంపించకపోయుంటే మనం ఈ రేంజ్లో ఉండేవాళ్లమే కాదు. మన బిజినెస్లు డెవలప్ అయ్యుండేవి కావు. మనమేమో పెళ్లి వరకు వెళ్ళిపోయాం, అది కూడా పెళ్ళైన వాడితో. రేపు నా తమ్ముడికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? అమ్మా నిహా, శ్రీకర్ ఆల్రెడీ అవనిని చేసుకున్నాడు కదా. ఆ ఇంట్లో నువ్వు అన్ని కష్టాలు పడ్డం ఎందుకు? నా తమ్ముడినే చేసుకుంటే బావుంటుంది కదా. ఏం బాగుంటుంది? నీ తమ్ముడేమైనా బుద్ధిమంతుడా? ఎన్ని వెధవలవాట్లున్నాయో నీకు తెలీదా? వాడికిచ్చి చేయడం కంటే పెళ్లి చేయకుండా ఉండటమే మంచిది. లేదంటే నిహారిక నరకం అనుభవిస్తుంది. నేను శ్రీకర్ని తప్ప ఎవరిని చేసుకోను. రేపు నీ తమ్ముడొస్తే నా గురించి అంతా తెలిసిపోతుంది. అందుకే రేపు నా శ్రీకర్ని తీసుకొని నా అత్తారింటికి వెళ్ళిపోతాను. వికాస్ వస్తే నా గురించి ఏదో ఒకటి కవర్ చేసి చెప్పేసేయండి. అక్కడికి వెళ్ళినా అవనితో గొడవలు తప్పవు కదమ్మా. పులి లాంటి వికాస్ ముందు జింకలా ఉండడం కంటే అవని ముందు శివంగిలా ఉండడం బెటర్. అక్కడి సంగతులు నేను చూసుకుంటాను, సరేనా? నేను వెంటనే శ్రీకర్ దగ్గరికి వెళ్ళి రేపు వెళ్ళిపోదామని చెప్పేస్తాను. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అమ్మయ్యా, అయితే ఏం వినలేదన్నమాట. ఏంటి అందరూ టెన్షన్గా కనపడుతున్నారు? అది ఏం లేదండి. నేనే ఓ విషయం మాట్లాడడానికి మీ దగ్గరికి వస్తున్నాను.
మనం రేపు మీ ఇంటికి వెళ్ళిపోదాం. అదేంటి నువ్వు అనుకున్న 10 రోజులు కాలేదు కదా? నాకెందుకో నా అత్తగారింట్లోనే ఉండాలనిపిస్తుంది. అది కాక అత్తయ్య వాళ్ళు 2 రోజుల తర్వాత ఇంటికి రమ్మని కర్వాచౌత్ ఫంక్షన్లో చెప్పారు కదా. ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళిపోదాం. ఇప్పుడే లగేజ్లు సర్దుకుందాం, రండి. ఇప్పుడా? అబ్బా రండి. ఇదేంటండి మనల్ని ఇలా ఇరికించేసింది? వాడితో ఎలా పడతామండి? మార్నింగ్ నుంచి కంటిన్యూ అవుతుందా లేదంటే ఇప్పుడే మొదలు పెట్టావా? బండి కాయలు లేకపోతే నడవదు, వికాస్కి మందు లేకపోతే వర్కౌట్ అవ్వదు. అందుకే మార్నింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఎంత తాగినా కంట్రోల్గా ఉంటావు, అది నీ గొప్పతనం. అజయ్, బాడీని అలా సెట్ చేశాను. అది సరే గాని రేపు నువ్వు నన్ను ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేయాలి. బికాస్ ఇండియా ప్రయాణం రేపే. అక్కబావలకు ఫ్యూ మినిట్స్ బ్యాక్ కాల్ చేసి వస్తున్నానని చెప్పేశాను. ఇండియా రాగానే మనం పెళ్లి చేసుకుందామని నా ఫియాన్సీకి కూడా చెప్పేశాను. సో దుబాయ్కి తిరిగొచ్చేది నా వైఫ్తోనే. అరే నువ్వు అంతగా ఇష్టపడుతున్న అమ్మాయి ఎలా ఉంటుందో పిక్కుంటే చూపించరా? ష్యూర్ ష్యూర్, కమ్ విత్ మీ. చూడజయ్, పేరేంటి? నిహారిక. ఇద్దరికి బాగా సెట్ అవుతుంది. చూస్తుంటే చాలా మోడర్న్ గా కనపడుతుంది. అందుకేగా అక్క కూతుర్ని చేసుకోవాలని ఆరాటపడుతున్నాను. పబ్ కల్చర్ గురించి బాగా తెలిసిన అమ్మాయి కావడం వల్ల ఇద్దరం ఒకే వేవ్ లెంత్ లో ఉంటాం. ఇద్దరం చక్కగా పబ్లకి, క్లబ్లకి, డిస్కోటెక్లకి, అన్ని చోట్లకి హద్దులు లేకుండా తిరగొచ్చు. పైగా ఇద్దరం వరుసైన వాళ్ళం, రెచ్చిపోతాం. సో రేపు ఇండియా రీచ్ అయ్యి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మ్యారేజ్ చేసుకుని దుబాయ్ రీచ్ అవుతాను. ఓకే? ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ నిహారిక. లవ్ యూ నిహారిక. ఏంటత్తయ్య గారు, ఏదో విషయంలో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనపడుతున్నారు? సుజాత కోసం ఎదురుచూస్తున్నావమ్మా. ఎందుకు? అదిగో వచ్చేసింది. రామ్మా, కూర్చో. పర్వాలేదండి. రమ్మని ఫోన్ చేశారు, ఏదో మాట్లాడాలన్నారు. ఏంటి విషయం? ఒక్క నిమిషం ఉండమ్మా. అమ్మా అవని, అవని. సుజాత గారు, ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చారు? మేనత్తగారే రమ్మని పిలిచారట. అమ్మ సుజాత, అవనిని మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఒక మాట అన్నావు, గుర్తుందా? ఈ అమ్మాయి ఇంట్లో నుంచి భర్తతోనే బయటికి రావాలి. నువ్వు చెప్పిన మాటలను ఇప్పుడు నిజం చెయ్యాల్సిన సమయం వచ్చింది.
ఇంటి మనుషులు కూడా చెయ్యలేని త్యాగాల్ని మా కోసం చేసింది. అవనిని ఓ ఇంటిదాన్ని చెయ్యాల్సిన బాధ్యత మాకుంది. తొందరగా ఆ పని చేసి ఇంటి నుంచి పంపించేసే పేడ వదిలిపోతుంది. అవని మీ అందరినీ ఏం ఇబ్బంది పెడుతుందని అంత మాట అంటున్నారు? అన్నిటికీ అడ్డమే. ప్రతిదీ వివరించుకుంటూ చెప్తే పెద్ద గ్రంథమే అవుతుంది. ముఖ్యమైన విషయం మాట్లాడుతుంది కదా, కాసేపు మీరు మౌనంగా ఉంటారా? నీ ఇంట్లో చాలా రోజులుంది కదమ్మా. అవని ఇష్టాయిష్టాల గురించి నీకు బాగా తెలుసుంటుంది. ఎలాంటి సంబంధం అయితే బాగుంటుందో ఒక స్నేహితురాలిగా కాకుండా ఓ అక్కలా చెప్తావని పిలిపించాను. నా పెళ్లి గురించి మాట్లాడడానికి మాత్రమే సుజాత గారిని పిలిచుంటే దయచేసి విషయం ఇంతటితో వదిలేసేయండి. నీ పెళ్లి గురించి మాట్లాడడానికే పిలిపించావమ్మా. అవసరం లేదంకుల్. సుజాత గారు, మీరు బయలుదేరండి. పెద్దల మాటంటే గౌరవం లేదా నీకు? ఏంటా అహంకారం? ఎన్ని రోజులని మా ఇంట్లో ఉంటావు? అతిథిలా ఉన్నట్టు లేదు, ఏదో అధికారంతో ఉన్నట్టుంది. చూడమ్మా, నిహారిక శ్రీకర్ల పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి సమయం దగ్గరకు వచ్చేసింది. అన్నీ కుదిరితే ఆ పెళ్లితోనే అవని పెళ్లి చేసేయాలని పెద్దలుగా మేము నిర్ణయించుకున్నాం. నా పెళ్లి గురించి ఇప్పుడు సడన్ గా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అంకుల్? ఎవరు చెప్తే ఇదంతా చేస్తున్నారు? నేనే చెప్పానవని. నేనే చెప్పాను. నీ పెళ్లి ప్రపోజల్ నేనే పెట్టాను. పది రోజులు ఉంటామని వెళ్ళి అప్పుడే లగేజీలు పట్టుకుని వచ్చేసారేంటి? మనం ఆ విషయం తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. ముందు అవని పెళ్లి విషయం గురించి మాట్లాడుకుందాం. అవని పెళ్లి గురించి మీరు పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు? కొంత సమయం కావాలని ఇంతకుముందే చెప్పింది కదా. మీ నిర్ణయాలను బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు? నిహారిక చెప్పినట్టు అవని పెళ్లి చేసేయటమే మంచిది శ్రీకర్. అప్పుడే నలుగురు మన గురించి చెడుగా మాట్లాడుకోవడం తగ్గిస్తారు. రాత్రి నిహారిక ఫోన్ చేసి ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి ఇద్దరం ఆలోచనలో పడ్డాన్రా. అవని పెళ్లి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామని అనిపించే నిర్ణయం తీసుకున్నాం మేము. ఈ పెద్ద మనిషి చెప్పడం మీరు వినడం చాలా బాగుంది. నిహారికని నిందించకమ్మా. తను ఏం ఆలోచించినా మన ఇంటి మంచి కోసమే ఆలోచిస్తుంది. దయచేసి నిహారిక అభిప్రాయాన్ని తప్పు పట్టద్దు. మేము నిన్ను పిలిచింది ఎలాంటి సంబంధం అయితే బాగుంటుందని అడగడానికి మాత్రమే. అది చెప్పు చాలు. ఈవిడి గారు ఏమైనా పైనుంచి ఊడిపట్టారా? గంతకు తగ్గ బొంతలా ఎవరినో ఒకడిని చూడండి. ఈ మాత్రం దానికి మీ మేనకోడల అభిప్రాయాలెందుకు? ఏదో కుబేరుడు కూతురికి స్వయంవరం గురించి ఆలోచించినట్టు మళ్ళీ దీని గురించి మీటింగ్ ఒకటి. అవని సుముఖంగా లేనప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు నాన్న. మీ అభిప్రాయం గురించి ఎవరు అడిగారు శ్రీకర్ గారు? అయినా అవని జీవితం గురించి ఆలోచించడానికి మీరెవరు? మీకేం సంబంధం? మీరిలా అవని గురించి ఆలోచిస్తూ వెనకేసుకొస్తూ ఉంటే మీ మధ్య ఏదో ఉండకూడని సంబంధం ఉంది అని అందరూ అనుకుంటారు. శ్రీకర్,
అవని జీవితంలోకి నువ్వు ఎంటర్ కావద్దు. తను నీ ఫ్రెండ్ చెల్లెలే అయ్యుండొచ్చు. అంత మాత్రాన అతి చనువు తీసుకోవద్దు. అర్థమైందా? ఆంటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇంకేం మాట్లాడకవని. ఇంకేమీ మాట్లాడుకో. నీ మీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నావు. నేను పగతో చేస్తున్నాను. నీ పట్ల బాధ్యతతో చేస్తున్నావు. నేను నిన్ను భరించలేక చేస్తున్నాను. మంచి కుటుంబంలోకి పంపించాలని చేస్తున్నావు. ఇంటి నుంచి బయటకి గెంటేయాలని చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకో. ఈ సమయంలో నేను ఏదో ఒకటి చెప్పకపోతే అవని ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. అమ్మా సుజాత, నువ్వు నీ అభిప్రాయం చెప్పకపోతే వాదనలు పొడిగించడానికి తావిచ్చిందాను అవుతావు. తొందరగా నీ అభిప్రాయం చెప్పమ్మా. చెప్తాను. నేను చెప్పిన అభిప్రాయాన్ని గౌరవించి నిజంగానే అలాంటి సంబంధం చూడగలుగుతారా? అలాంటి సంబంధమే చూస్తామమ్మా. చూడలేకపోతే పెళ్లి చేసే బాధ్యత నుంచి తప్పుకుంటారా? ఖచ్చితంగా చూస్తామే తప్ప బాధ్యతను ఎలా వదులుకుంటాం? అయితే వినండి. అవనికి కాబోయేవాడు ఎలా ఉండాలి అంటే, అవని కష్టాలతో పెరిగింది. సుఖాలని అనుభవించగలిగే కోటీశ్వరుల ఇంటికి వెళ్ళాలి. పది మంది పనోళ్ళున్న ఇంటికి వెళ్ళాలి. పది కార్లున్న వాడి ఇంటికి వెళ్ళాలి. ఇండియాలో సెటిల్ అయిన వాడు కాకుండా బయటి దేశంలో సెటిల్ అయిన అబ్బాయి అయి ఉండాలి. ఇది నా అభిప్రాయం. ఫ్యామిలీతో తిరగడానికి ఒక ఫ్లైటు, మొగుడుతో తిరగడానికి ఒక హెలికాప్టర్ ఉండద్దా? స్థాయిని బట్టి కోరికలు కోరాలి, అంతేకాని గొంతమ్మ కోరికలు కోరకూడదు. అవని స్థాయికి ఆటో డ్రైవరే చాలా ఎక్కువ. ఆడపిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నారా, లేకపోతే చెల్లని రూపాయల ఇంట్లోనే ఉంచుకుందామని అనుకుంటున్నారా? అసలేంటి మీ ఉద్దేశం? మీరు అవనికి శ్రేయోభిలాషా, శత్రువా? అడిగారు కదా వేదవతి గారు, నేను కోరినట్టు చేయగలుగుతారా? మా ప్రయత్నం మేము మొదలు పెడతామమ్మా. సుజాత గారు, ఇలా రండి. అత్తయ్య గారు, మీతో పాటు నేను కూడా ఆ పనిలోనే ఉంటాను. అవనికంత అవసరమా? పోనీలే కావ్య, అవని గొప్పింటి కోడలవుతే మనకి సంతోషమే కదా. నా కోడలు బంగారం. అక్క, ఏమైంది నీకు? ఎందుకు అలా చెప్పావు? విదేశాల్లో ఉండే డబ్బున్న సంబంధం చూడమని నేను చెప్పానా నీకు? నా గురించి తెలియని వారు అలా మాట్లాడుంటే బాధపడుండేదాన్ని కాదు. అన్నీ తెలిసిన నా అక్కే అలా చెప్పడం మనసుని ముక్కలు ముక్కలుగా నరికినట్టు అనిపించింది. నువ్వు చేసిన పనికి ఏమైనా అర్థం ఉందా? ఏదో కారణం లేనిదే అలాంటి మాటలు నువ్వు నోరు జారువు. ఎందుకలా చెప్పావక్క? చెప్పు. అక్క, నువ్వు మౌనంగా ఉండకు. ఎందుకంటే ఆ మౌనంలో నేను సమాధానాన్ని వెతుక్కోలేను. ఎందుకలా చేసావో చెప్పక్క. మా ఇద్దరి జీవితాలను ఇరికించేసినట్టు సడన్ గా అలా ఎందుకు చేశారో నాకు కూడా అర్థం కాలేదు. అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, నేను చెప్పినటువంటి అర్హతలు కలిగిన అబ్బాయి అంత తొందరగా దొరకడు కాబట్టి.
నేను అలాంటి సంబంధం గురించి చెప్పకపోతే తొందరగా ఏదో ఒక సంబంధం చూసేసి అవనికి పెళ్లి చేసేద్దామంటూ రోజు ఒత్తిడి తీసుకొస్తుంటారు. నేనలా చెప్పడం వల్ల కాస్త ఆ ఒత్తిడి తగ్గుతుంది. నిహారిక గాని అత్తయ్య వాళ్ళు గాని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. అప్పుడు మనకి గడువు దొరుకుతుంది. ఆ గడువుని మనం ఉపయోగించుకొని నిజాల్ని బయటపెట్టడం కోసం మన ప్రయత్నాలు మనం చేసుకునే వీలుంటుంది. నేనందుకే అలా చెప్పాను. అవని జీవితం మరింత ఇరకాటంలో పడిపోకూడదని ఆలోచించి అలా చేశాను. అంతేకాని తొందరపడి ఏదో ఒకటి చెప్పేయలేదు. ఆ క్షణం మీది తొందరపాటని మాకు అనిపించింది. ఈ క్షణం మాత్రం మీరు చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది.